మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో భారత రాష్ట్ర సమితి పార్టీ మీద గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వేధింపుల ధారావాహిక సీరియల్లో జరుగుతున్న రకరకాల అక్రమాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు, వీటన్నిటి మీద ఈరోజు ఏర్పాటు చేసిన నిజాలు ప్రజలకు వెల్లడించాలని ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, హైదరాబాదు నగర పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ నోటీసులు ఇచ్చిన సందర్భంగా మేము కొన్ని నిజాలు ప్రజలకు చెప్పాలని అనుకున్నాం. మొదటి నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెసు ప్రభుత్వం అసలు సమస్యలను పక్కదోవ పట్టించడం కోసం, ప్రజలకు నెరవేరని హామీలు ఇచ్చి వాళ్ళను మోసం చేసి గద్దెనెక్కిన వైనాన్ని ప్రశ్నిస్తున్న తీరు నుండి, తెలంగాణలో పట్టపగలే విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ అలీబాబా 40 దొంగల ముఠాలాగా దోచుకుంటున్న, దండుపాలెం బ్యాచ్ లాగా దోచుకుంటున్న ముఠానది కోల్ బ్లాక్ కావచ్చు, లిక్కర్ సీసాలు కావచ్చు, లిక్కర్ సీసాల మీద లేబెల్లు కావచ్చు, బ్రివరీలు కావచ్చు, ఇంకా హైదరాబాద్ నగరంలో 9,300 ఎకరాల కుంభకోణం కావచ్చు, ఇంకా రకరకాల కుంభకోణాలు, గురుకుల విద్యాలయాల్లో 125 మంది పిల్లల మరణాలు కావచ్చు, రైతన్నల ఆత్మహత్యలు కావచ్చు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కావచ్చు, వీటన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా ప్రజల గొంతుకగా మారి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం కేసీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ గొంతును అసెంబ్లీలో, అసెంబ్లీ బయట నొక్కడం కోసం చేస్తున్న కుట్రలు ఒక ధారావాహికంగా నడుస్తూనే ఉన్నాయి. దాంట్లో భాగమే ఈరోజు కేసీఆర్ గారికి వచ్చిన నోటీస్ అని నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నా. నోటీసే మొట్టమొదట మేము ఎన్నో వేదికల మీద చెప్పినాం. ఒక 2 వారాల క్రితం కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసుల సందర్భంగా, మాజీ ఎంపీ సంతోష్ రావు గారికి ఇచ్చిన నోటీస్ సందర్భంగా కూడా మేము ఒక్కటే చెప్పాం, రాజకీయ నాయకులకు ట్యాపింగ్కు ఏమాత్రం సంబంధం ఉండదు. ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత గోప్యనీయంగా 4 గోడల మధ్యలో కేవలం కొద్ది మంది పోలీస్ అధికారులకు జరిగే అధికారబద్ధమైన, చట్టబద్ధమైన ప్రక్రియ అని మేము చెప్పడం జరిగింది. 1885 సంవత్సరంలోనే ట్యాపింగ్ చట్టబద్ధమని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం పేరే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. సెక్షన్ 5 చాలా క్లియర్గా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, మనీ లాండరింగ్ నిరోధించడం కోసం, పన్నుల ఎగవేతను నిరోధించడం కోసం, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం, ఉగ్రవాద దాడుల నుండి, తీవ్రవాద దాడుల నుండి ప్రజలను రక్షించడం కోసం దేశంలో ఉండే నిఘా సంస్థలు ట్యాపింగ్ చేయవచ్చు అని చెప్పేసి చట్టమే చెప్తున్నది. అది కేవలం పోలీసు వాళ్ళకే తెలుసు, నిఘా సంస్థలకు మాత్రమే తెలుసు. రాజకీయ నాయకులకు ఎవరికీ తెలియదు. దాని మీద రాజకీయ నాయకులకు ఎలాంటి అధికారాలు ఉండవు, ముఖ్యమంత్రి గారితో సహా. ఏ ముఖ్యమంత్రి కూడా
నిఘా సంస్థలకు పలాని నెంబర్ ట్యాప్ చేయమని చెప్పరు. ఏ నిఘా సంస్థ అధిపతి కూడా ముఖ్యమంత్రి గారికో లేకపోతే మంత్రులకో ఎవరికి కూడా మేము ఈ విధంగా సమాచారాన్ని సేకరిస్తున్నామన్న విషయం చెప్పరు. ఇది గత సందర్భాల్లో చాలా సార్లు కూడా మేము ప్రజల ముందర చట్టాన్ని ముందర పెట్టి చెప్పడం జరిగింది. అయినా కూడా సంబంధం లేని మంత్రులను హరీష్ రావు గారు ఎన్నడూ కూడా హోంశాఖ మంత్రి గారు, కేటీఆర్ గారు ఎన్నడూ కూడా హోంశాఖ మంత్రి గారు, అదేవిధంగా జోగినపల్లి సంతోష్ గారు ఎప్పుడు కూడా మంత్రిగా పనిచేయలేదు. అయినా కూడా వాళ్ళను వేధించాలని చెప్పేసి ఎంతో మంది రాజకీయ నాయకులను, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించాలని చెప్పేసి 2 సంవత్సరాలుగా నోటీసుల మీద నోటీసులు ఇచ్చి 350 మందిని విచారించిన తర్వాత కూడా వీళ్ళకేం దొరకలేదు. వీళ్ళకేం దొరకనందుకు అప్పుడు 2వ సిట్ వేసి ఒక 4 ఐపీఎస్ అధికారులను పెట్టి మళ్ళీ సీనియర్ రాజకీయ నాయకులను, మాజీ మంత్రులను పిలిచి మళ్ళీ వేధిస్తా ఉన్నారు. ఒక మంత్రి అంటాడు వీళ్ళని సాక్షులనే చూస్తున్నాం అంటాడు. మరి 160 సిఆర్పిసి కింద సాక్షులని చెప్పినప్పుడు మరి సాక్షులను ఒక గంట సేపు విచారిస్తే అయిపోతుంది, లేకపోతే ఒక 2 గంటలు విచారిస్తే అయిపోతుంది. సాక్షులను 7 గంటల నుండి 9 గంటలు విచారిస్తూ ఆ విచారణ జరుగుతున్న క్రమంలో మీడియాకి అన్ని కూడా అశ్లీలమైన థంబ్నెయిల్స్, వ్యక్తిగత హననం చేసే సమాచారం మీడియాకు లీక్ చేసి యూట్యూబ్లో కానీ లేకపోతే సెటిలైట్ టీవీల్లో కానీ వీళ్ళ కుటుంబాలలో చిచ్చు పెట్టే విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారని మేము చెప్పడం జరిగింది. అది ఈరోజు తారాస్థాయికి చేరింది. కేసీఆర్ గారు చేసిన పాపం ఏంటి? తెలంగాణ కోసం నేను తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న ఒక విప్లవాత్మకమైన నినాదం తీసుకొచ్చి పోరాటం చేయడమే వారు చేసిన పాపమా? వారు అమరణ నిరాహార దీక్ష 9 రోజులు చేసి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ అయిందనే ఒక అప్రూవల్ తీసుకురావడమే వారు చేసిన నేరమా? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు తరతరాలుగా 150 సంవత్సరాలుగా అణిచివేతకు గురైతే ఆ అణిచివేతకు గురైన ఈ ప్రజలను, నిద్రావస్థలో ఉన్న ప్రజలను, వాళ్ళనందరినీ కూడా జాగృతం చేసి తెలంగాణ తీసుకురావడమే వారు చేసిన నేరమా? పోరాటాలు చేసి తీసుకొచ్చిన తెలంగాణను కాంగ్రెస్ కుట్రల నుంచి విముక్తి చేసి బతికించి తెలంగాణను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన పరిస్థితి ఈరోజు మరి చేయడమే కేసీఆర్ గారు చేసిన తప్ప. ముఖ్యమంత్రి గారికి ట్యాపింగ్కు ఏమాత్రం సంబంధం లేదు అని, అసలు రాజకీయ నాయకులకు ట్యాపింగ్ సంబంధం లేదు, అసలు ట్యాపింగ్ చేయాల్సింది అధికారులు అవసరం అనుకుంటే దాంట్లో ఐజీలు ఉంటారు, డీజీపీలు ఉంటారు, క్యాబినెట్ సెక్రటరీలు ఉంటారు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, చీఫ్ సెక్రటరీలు ఉంటారు. ముఖ్యమంత్రి గారికి తెలియని విషయం ఇది. ఏ ముఖ్యమంత్రి కూడా నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా ఉండాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి, వాళ్ళు సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలి, ఎలాంటి వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలగకూడదని ఏ ముఖ్యమంత్రి అయినా డైరెక్షన్ ఇస్తాడు తప్ప అధికారులకు మీరు పలాని నెంబర్ ట్యాప్ చేయండి, పలాని దగ్గరికి పోండి, లేకపోతే పలాని ఇంటికి పోండి, వాడిని పట్టుకరండి, వాడిని అరెస్ట్ చేయండి, వీరిని అరెస్ట్ చేయండి, ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. చెప్పిన అధికారులకు చట్టబద్ధమైతేనే చేస్తారు, చట్టబద్ధం కాకపోతే చేయరు. మేము మొదటి నుంచి చెప్తున్నాం. కానీ ఈరోజు కేసీఆర్ గారికి నోటీసుల మీద నోటీసులు ఇచ్చి వారిని వేధిస్తున్నవైన మాత్రం తెలంగాణ ప్రజలను చాలా బాధ కలిగిస్తూ ఉన్నది. తెలంగాణ తీసుకొచ్చిన ఒక గొప్ప పోరాట యోధులు, ఒక తొలి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత హోదా ఉండే నాయకులు వారి నందినగర్లో వారి నివాసానికి పోయి గోడ మీద దాన్ని నోటీసు 160 సిఆర్పిసి నోటీసు రేవంత్ రెడ్డి పేస్ట్ చేయిస్తున్నారు పోలీసులతోనంటేనే దీంట్లో ఎంత కక్ష ఉన్నదో రేవంత్ రెడ్డి క్లియర్ గా అర్థమవుతున్నది. నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, తెలంగాణ పోలీసులను కూడా అడుగుతా ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు మర్కుక్ మండలం ఎర్రవెల్లిలో నివాసం ఉంటున్నారు. మరి ఆ నివాసం ఉండే ఇంటికి ఆ ఇంటికి పొన్నం ప్రభాకర్ గారు
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తున్నాం, దయచేసి రండి సార్ అని చెప్పేసి ఇన్విటేషన్ తీసుకొని పోతారు. మీరు చూడండి, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తున్నాము, దయచేసి మీరు రండి సార్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు సాక్షాత్తు ట్రాన్స్పోర్ట్ మంత్రి ఆయన ఇన్విటేషన్ తీసుకొని పోతారు. ఈ సమ్మక్క సారక్క జాతర ఇప్పుడు జరుగుతుంది, మేడారం సమ్మక్క సారక్క జాతర. ఆ సమ్మక్క సారక్క జాతర మేము చేస్తున్నాము, బాగా చేస్తున్నాము సార్, మీరు మేడం ఇద్దరు కలిసి రండి అని చెప్పేసి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు, అదే విధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, వీళ్ళిద్దరూ కలిసి మర్కుక్ మండలంలో ఎర్రవల్లిలో నివాసం ఉంటున్న కేసీఆర్ గారి దగ్గరికి పోతారు. మంత్రులకేమో కేసీఆర్ గారు ఎక్కడ ఉంటున్నారో తెలుసు, వారు ఏ గృహంలో ఉంటున్నారో తెలుసు, ఏ మండలం ఉంటున్నారో తెలుసు. కానీ ముఖ్యమంత్రి హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారు నందినగర్లో అని ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్నది, అందుకొరకు అఫీషియల్ రికార్డ్స్లో నందినగర్ అని ఉన్నది కాబట్టి నందినగర్లోనే మేము